విశేషమైనటువంటి భక్తజన కోటికి అందరికీ కూడా భారతీయ సనాతన ధర్మ కాలచక్ర ప్రభావానికి లోనవుతున్నటువంటి ప్రకృతి అంతా కూడా వసంతకాలంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సమయంలోని మనకి నక్షత్ర గమనం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఉగస్యాది ఉగాది, ఇటువంటి ఉగాది పండుగ రోజున మీ అందరికీ కూడా పంచాంగ శ్రవణ ఫలితాన్ని అందించడానికి గాను శ్రీ చండీ పరమేశ్వరి పీఠ పంచాంగం గత 10 సంవత్సరాలుగా అన్ని ఆధ్యాత్మిక సంస్థలకు, దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు మా పీఠం తరఫున ముద్రించి నా చేత గణింపబడినటువంటి శ్రీ చండీ పరమేశ్వరి పీఠం దృక్సిద్ధాంత పంచాంగాన్ని అందరికీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతోంది. ఈ పంచాంగాన్ని ఒకవేళ కనుక వారు ఎవరైనా మాకు తిరిగి కొంత ధనం సహాయం చేసినట్లయినప్పుడు దాన్ని గోసేవకు వినియోగించడం జరుగుతోంది. ఇటువంటి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ, అందరికీ కూడా శతమానం భవతి అని పలుకుతూ ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ పరాభవనామ సంవత్సర ఫలితాన్ని చూసుకున్నట్లయితే మంచి వానలు పడతాయి, అపరధాన్యాలు బాగా పండుతాయి, ఆకలి బాధలు మాత్రం తప్పవు, ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య వివాదాలు ఉంటాయి, నాయకుల మధ్య కలహాలు మాత్రం తప్పవు, అధికార వర్గానికి కీర్తి కొంతగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ సంవత్సరం రాజాది నవనాయకులు, ఉపనాయకుల యొక్క ఫలితాన్ని, శుభాశుభుల నిర్ణయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా 9 నవనాయకుల యందు 7 ఆధిపత్యములుగా శుభులు, 30 ఆధిపత్యములో 16 ఆధిపత్యములుగా ఉపనాయకుల ఫలితాల్లో శుభ ఫలితం వచ్చినది. సర్వసమోన్నతమైన సాముదాయికంగా 16 వీసముల యందు 12 వీసములలో పంట ఫలిస్తుంది. ధరలు అదుపులో ఉంటాయి, ధనధాన్య సంపదలు కలుగుతాయి. పశుపాలకులకు చూసినట్లయితే శ్రీకృష్ణుడు పశుపాలకుడుగా ఉండడం వల్ల పశువులు సమృద్ధిగా పాలిస్తాయి. ఇక ఈ సంవత్సరం యొక్క వ్యవహార నిరూపణాన్ని చూసుకున్నట్లయితే అస్మిన్ దేశే లోక వ్యవహారిత చాంద్రమాన నవదశాదయ పరాభవనామ సంవత్సర. ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వది పరాభవనామ సంవత్సరము. ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగాలుగా విభజించి 60 సంవత్సరాలని చూసినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరము 8వ విష్ణుదేవతాక యుగము, దానిలో 5వది పరాభవనామ సంవత్సరం. ఈ విధంగా వ్యవహార నిరూపణం ఉన్నది. తెలుగు రాష్ట్రాలు మరియు భారతదేశ సౌభాగ్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే 19/3/2026 ఉదయం 6:52 చైత్ర శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతోంది. మీన లగ్నంలో ప్రవేశించి ఉన్నది. లగ్నంలో రవి, చంద్ర, శుక్ర, శని మరియు లగ్నాది 4వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని, 12వ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు సంచారంలో ఉన్నారు. ఇది వర్షలగ్న కొండలను పరిశీలిస్తే. ఇక జగర్లగ్న కొండలను పరిశీలిస్తే 14/4/2026 ఉదయం 6:32 చైత్రమాసంలో రవి మేషరాశి ప్రవేశము వృషభ లగ్నంలో జరిగినది. లగ్నాది 2వ స్థానంలో గురుడు, 4వ స్థానమున కేతువు, 10వ స్థానమున రాహువు, చంద్రుడు, 11వ స్థానంలో కుజుడు, శని, బుధుడు, ఇక 12వ స్థానంలో రవి, శుక్రుడు సంచారము జగర్లగ్న కుండల్లో జరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలు మరియు భారతదేశ సౌభాగ్యాలు ఏ విధంగా ఆధారపడి ఉన్నాయన్నది చూసుకున్నట్లయితే 19/3/2026 నుండి జూన్ 30 వరకు ఉన్నటువంటి ఫలితంలో గత సంవత్సరంలో కంటే రాష్ట్ర కేంద్రాలు సుభిక్షంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా మంత్రులు, అధికారులు, ప్రభుత్వం జాగ్రత్తగా నడిపిస్తారు. నిరుద్యోగులకు చాలా వరకు ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులు విద్యా విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, అలాగే ప్రశంసిస్తారు. ప్రతిపక్షం వారు విపక్షం వారిపై బురద జల్లుతూ ఉంటారు. ఒక పెద్ద సంస్థ యందు పెద్ద అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్రాల్లో మంత్రులకు పరస్పర విభేదాలున్నా ముందుకు సాగుతారు. సరికొత్త మెడిసిన్ విదేశాల్లో ఉత్పత్తి జరిగి ప్రజలకు ఉపయుక్తం అవుతుంది.
స్పేస్లో సక్సెస్ పరిణామాలు, గ్యాస్, పెట్రోల్, బంగారం, భూమి ధరలు పెరుగుతాయి. టెన్నిస్, క్రికెట్ భారత్లో మంచి దూకుడుగా ఉంటుంది. సరికొత్త వైరస్ వచ్చినా ప్రజలకు ఇబ్బందులు ఉండవు. ఋతుపవనాలు ఆలస్యం అవుతాయి. కామరాక్షసుల వల్ల స్త్రీలు ఇబ్బంది పడతారు. షేర్స్ మార్కెట్ బాగుంటుంది. ఇక జూలై 1, 2026 నుండి సెప్టెంబర్ 30 వరకు కూడా ఉన్నటువంటి ఫలితాన్ని చూస్తే రాజకీయ నాయకులు, పార్టీలు మారుతారు. సరికొత్త టెక్నాలజీలో అభివృద్ధి జరుగుతుంది. బాంబు దాడులు, ముఖ్య వ్యక్తికి గండకాలము. ఆరోగ్య శాఖలో అపశృతి. విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తాయి. దేశ రాష్ట్ర పాలకుల్లో విభేదాలు ఉంటాయి. తుఫాను లేక అల్పపీడనం వంటి విపత్తులతో ప్రజలు ఇబ్బందులు పడతారు. నావికా రంగం వారు కొత్త టెక్నాలజీతో అభివృద్ధి. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. విదేశీ విమానములకు ప్రమాదాలు జరుగుతాయి. ఆర్థిక శాఖలో ఇబ్బందులు తప్పవు. దేశ పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపాలు. రక్షణ శాఖ చాలా సమర్థవంతంగా భారతదేశాన్ని నడిపిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. సినీ రంగం మందకొడిగా ఉంటుంది. ఓఎన్జీసీలో పేలుడు, మతపరమైన సమస్యలు ఇవన్నీ కూడా అధికంగా అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో మందగమనం తప్పదు. గతంలో నిలిచిన పరిశ్రమలు ప్రభుత్వం పూర్తి చేస్తుంది. విద్యుత్ ఖరీదు తారాస్థాయికి పోతుంది. చిన్న పెద్ద పరిశ్రమలు అధికమవుతాయి. షేర్స్ మార్కెట్ మందగమనంలో సాగుతుంది. ఇక అక్టోబర్ 12, 2026 నుండి డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి సమయంలో చూస్తే పుణ్యక్షేత్రాల్లో అపశృతులు జరుగుతాయి. స్త్రీలపై దాడులు. క్రీడారంగం నుంచి అభివృద్ధి. భారత్కు మంచి పేరు లభిస్తుంది. ఫైనాన్స్ కంపెనీలు మూతపడతాయి. ఉత్తరాఖండ్లో అధిక వరదల వల్ల ప్రజానష్టం జరుగుతుంది. తోకచుక్క నేల రాలే అవకాశం ఉంది. రోబోటిక్స్ అధికమవుతాయి. విమాన, బస్సు, రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. పొరుగు దేశాల వారు భారత్పై సమస్యల వలయం వేస్తారు. మరలా నక్సల్స్ విజృంభణ జరుగుతుంది. పెద్ద బ్యాంకులో భారీ కుంభకోణం బయటపడుతుంది. అధిక మంచు వల్ల ప్రమాదాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తుఫాను, భూమి కంపములు మరియు ఇతర న్యాచురల్ కెలామిటీస్ వల్ల అధిక నష్టం జరుగుతుంది. కొత్త పథకాలతో ప్రజలకు ఊరట. నీటి మట్టం నిండుకుండల నదుల్లోనూ చెరువుల్లోనూ ఉంటుంది. కొండ చర్యలు విరిగి ప్రజానష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడతాయి. స్త్రీలకు పెద్ద పదవులు ఉంటాయి. సినీ రంగంలో పెద్దవారికి అనారోగ్యము. యూరప్ కంట్రీ ఓడ నీట ములుగుతుంది. అయోధ్య సమస్య మళ్ళీ చెలరేగే అవకాశాలున్నాయి. టాటా కంపెనీల వంటి పెద్ద కంపెనీలు అవార్డులు అందుకుంటాయి. ముంబై, ఢిల్లీ ఎక్స్ప్రెస్లో అగ్నిజ్వాలలు జరిగే అవకాశం ఉంది. చిన్నారుల కిడ్నాప్ బయటపడుతుంది. షేర్స్ బాగుంటాయి. ఇక జనవరి 1 నుండి 2027 జనవరి 1 నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఫలితాన్ని చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో కొత్త మార్పులు. మాదక ద్రవ్యాలు మార్కెట్లో విచ్చలవిడిగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతాయి. మంచి నాయకునికి గండకాలంగా చెప్పవచ్చు. అంటే దేశానికి సంబంధించిన ఒక పెద్ద నాయకుడికి గండకాలము. స్త్రీలకు మంచి ప్రాధాన్యత పెరుగుతుంది. పేరుగాంచిన వ్యక్తికి అంటే ఫేమస్ అయినటువంటి ఒక గొప్ప సెలబ్రిటీకి గండకాలంగా కూడా కనబడుతోంది. నాసా ఉపగ్రహం ఒకటి మటుమాయమయ్యే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో కులాంతర వివాహాలు జరుగుతాయి. ఒక పెద్ద సంస్థ వారు కొత్త వాహనం విడుదల చేస్తారు. కొత్త గణితం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయి. అంతుచెక్కని రోగాల వల్ల సైంటిస్టులకు పెద్ద సమస్య ఎదుర్కొంటారు. గ్యాస్ ధర తగ్గుతుంది. పెట్రోల్ ధర మాత్రం పెరుగుతుంది. టీవీ ఛానల్ పూర్తిగా మటుమాయం అవుతుంది. ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరుగుతాయి. ప్రముఖులు కుంభకోణాల్లో చిక్కుకుంటారు. ప్రభుత్వ వైద్య సేవల వల్ల ప్రజలకు ఊరట లభిస్తుంది. విదేశీ డాలర్ రేటు పెరుగుతుంది. రెవెన్యూ శాఖలో ప్రముఖులపై వదంతులు వస్తాయి. అలాగే కొన్ని అపశృతులు మొదలవుతాయి. కొత్త పథకాలతో దేశ రాష్ట్ర ప్రజల సంతోషానికి హద్దు ఉండదు. విద్యుత్ ధర పెరుగుతుంది. హస్తినంలో మంత్రివర్గ పోరు. సినీ పరిశ్రమలో ప్రముఖులపై వదంతులు. పెద్ద ఎత్తున అధికార బదిలీలు. ప్రైవేటు వైద్యాలయాల్లో పెద్ద కుంభకోణాలు. అన్ని రకాల వాహనముల ఛార్జీలు, ధరలు పెరుగుతాయి. రాజకీయ సమీకరణాలు తలకిందులవుతాయి. అశ్లీలకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాకాండలు ఇవన్నీ కూడా చెలరేగే అవకాశం ఉంది. అయితే షేర్ మార్కెట్ మాత్రం పూర్తి మందకొడిగా ఉంటుంది. పరాభవ నామ సంవత్సరం అనేసరికి అందరూ కూడా మాకు ఏవో అపవాదులు పడతాయి, మేము మా పరువు నష్టం జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే పరా అంటే ఏంటంటే ఉత్తమమైన, ఉన్నతమైన అని అర్థం. ఎందుకంటే మనం ఉదాహరణకి దేవతని పరాదేవత అంటాం.
పరా అంటే కనుక మనం చూసే స్థాయి కన్నా పైన ఉన్నటువంటి ఉత్తమమైన స్థాయి అని అర్థము. భవ అంటే జరిగేది, అంటే పరాభవ అంటే ఉత్తమమైనది జరిగేది అని అర్థం తీసుకోవాలే తప్ప పరాభవం అంటే మనకు తెలిసిన తెలుగు అర్థం కాదు. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకుంటే పరాభవం జరుగుతుంది ఎవరికి? తప్పు చేసేవాళ్ళకి. శత్రువర్గం, మన శత్రువర్గానికి మనం మంచిగా ఉండి మన శత్రువర్గం ఎవరైతే మన మీద చెడు చేయాలనుకుంటారో వాళ్ళకి చెడు జరుగుతుంది, మనకి చెడు జరగదు. కాబట్టి దీన్ని ఆకలింపు చేసుకోండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. చాలా ఛానల్స్లోని యూట్యూబ్లోని వచ్చిరాని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విషయాలు చెప్పబోతున్నారు, భయాలు సృష్టిస్తున్నారు. భయోత్పాతాలు కాదు శాస్త్రం అంటే. శాస్త్రం అంటే నిలబెట్టేది. రాజాది నవనాయకుల ఫలితాలు చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరానికి రాజు గురుడు. గురుడు రాజైనందువల్ల బ్రాహ్మణులకు మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మపరులుగా ఉంటారు. రాజులు నీతి నియమాలతో ఉంటారు. మంచి పంటలు, ప్రజలు క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మంత్రి కుజుడు మంత్రి అయినందువల్ల పట్టణ, గ్రామ, అటవీ ప్రాంతాల యందు అగ్ని ప్రమాదాలు, తక్కువ వానలు, దేశాల మధ్య యుద్ధ వాతావరణం తప్పదు. సేనాధిపతి చంద్రుడు సేనాధిపతి అయినందువల్ల వానలు ఎక్కువ ధరలు, అలాగే ప్రజారోగ్యము, సుఖము, గోవులు సమృద్ధిగా ఉండడం, అవి పాలు ఇవ్వడం కూడా బాగా జరుగుతుంది. ఇక సస్యాధిపతి గురుడు సస్యాధిపతి అయినందువల్ల యవలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి. పసుపు రంగు నేల చక్కగా ఫలిస్తుంది. ధాన్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి అయినందువల్ల మధ్యవృష్టి, పంటలు మధ్యంగా ఉండడం, వాయుపీడిత మేఘములు ఏర్పడడం, దేశాధిపతులు భయభ్రాంతులకు లోనవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అర్ఘాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి అయినందువల్ల అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. అన్ని వస్తువుల ధరలు బాగా పెరుగుతాయి. మేఘాధిపతి చంద్రుడు మేఘాధిపతి అయినందువల్ల దేశంలో అనేక రకాల ధాన్యాలు చక్కగా పండుతాయి. పశువులు చక్కగా పాలు ఇస్తాయి. ఇక రసాధిపతి శని రసాధిపతి అయినందువల్ల నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రసజాతి వస్తువులకు ధరలు బాగా తగ్గుతాయి. నీరసాధిపతి గురుడు నీరసాధిపతి అయినందువల్ల రత్నములు, బంగారము, ధాన్యము, పువ్వులు, పత్తి, తోళ్ళు, గంధాదులకు సమృద్ధి జరుగుతుంది. అంటే అవన్నీ బాగా లభిస్తాయి. బ్రాహ్మణులకు సుఖ సంతోషాలు ఉంటాయి. ఇక రాజాది నవనాయకులతో పాటు మనం ఉపనాయకులకు సంబంధించినటువంటి అంశాలను కూడా చూసుకున్నట్లయితే పురోహితాది ఉపనాయకుల్లో పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామపాలకుడు చంద్రుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురుడు, సర్వదేశోద్యోగపతి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశునామాధిపతి చంద్రుడు, దేవాధిపతి గురుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురుడు, వస్త్రాధిపతి శని, రత్నాధిపతి చంద్రుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి గురుడు, నర్సాధిపతి శని, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, శ్రీనామాధిపతి చంద్రుడు. ఈ విధంగా రాజాది నవనాయకుల్లో శుభులు 7, పాపులు 2. పురోహితాది ఉపనాయకుల్లో శుభులు 23 మంది, పాపులు 7. మొత్తం శుభులు 30, పాపులు 9. ఈ విధంగా నవనాయకుల ఫలితాలు, పురోహితాది ఉపనాయకుల ఫలితాల్లో శుభులు ఎక్కువ ఉండడం వల్ల శుభ ఫలితాలను మాత్రమే ఎక్కువ గ్రహణం జరుగుతుంది. ఇక మేఘాడంబరం గురించి చూసినట్లయితే ఈ సంవత్సరము కాలనామక మేఘము వచ్చుటచే అనావృష్టి, నీళ్లు లేక ఇబ్బంది, పశుమేత కొరత, రాజకీయ వివాదాలు, పశు నష్టం మాత్రం కలుగుతుంది. ఇక పశుపాలకాది నిర్ణయాన్ని బట్టి చూస్తే పశుపాలకుడు శ్రీకృష్ణుడు పశుపాలకుడు అవడం వల్ల సువృష్టి, పశువృద్ధి, పశువులకు గడ్డి నీరు బాగా లభించడం, పాడి పంటల సమృద్ధి, ధరలు సరసంగా ఉండడం, ప్రజలు ధనధాన్య సంపత్తిచే సుఖంగా ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. గోష్ఠ ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త కూడా శ్రీకృష్ణుడే. అందువల్ల గోవులు చక్కగా పాలిస్తాయి, పాడి పంటల సమృద్ధి కలుగుతుంది, సమస్త ప్రాణికోటి రోగవర్జితులై సుఖిస్తారు, ధరలు చాలా సరసంగా ఉంటాయి. ఇక ఆర్ద్ర ప్రవేశ ఫలితాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి అనగా 22/6/2026 తేదీ మధ్యాహ్నం 12:25 సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం జరుగుతోంది. ఇక గ్రహణాల విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించే ఏ గ్రహణములు కూడా లేవు. వర్ష ప్రమాణాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము 10 భాగములు సముద్రముల యందు, 6 భాగాలు పర్వతాల యందు, 4 భాగాలు భూమి యందు వర్షం పడుతుంది.
కావున వర్షములు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మౌఢ్యమి గురించి చూసుకున్నట్లయితే శుక్రమూఢమి 15/10/2026 నుండి 28/10/2026 వరకు ఉన్నది. ఇక గురుమూఢం విషయాన్ని చూసుకున్నట్లయితే 17/7/2026 నుండి 11/8/2026 వరకు గురుమూఢమి ఉన్నది. ఇక కర్తరి విషయాన్ని చూసుకున్నట్లయితే 4/5/2026 తేదీ మధ్యాహ్నం 3:35 రవి భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించుట జరుగుతోంది కాబట్టి చిన్న కర్తరి అంటే డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. తిరిగి 11/5/2026 రాత్రి 7:33 కృత్తికా నక్షత్రంలోకి రవి ప్రవేశం జరుగుతున్నందున పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది. 28/5/2026 రోహిణి నక్షత్రంలోకి రవి ప్రవేశం జరుగుతుండడం వల్ల ఇక్కడితో కర్తరి పూర్తవుతుంది. ఇక మకర సంక్రాంతి పురుష ఫలితాన్ని చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త సింహలగ్నమందు అనగా 14/1/2027 రాత్రి 9:11 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ సంక్రాంతి పురుషుడు మందనామం అంటే ఏనుగు వాహనం మీద వస్తాడు. సంక్రాంతి పురుషుడుకు 8 విశాల నేత్రములు, 4 ముఖములు, 8 చెవులు కలిగి ఉండి 100 యోజనముల పొడవు, 12 యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు. ఇక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం అనగా 1/6/2026 రాత్రి 1:18 దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది కాబట్టి యమునా నది పుష్కరాలు జరుగుతాయి. జూన్ 2 నుండి జూన్ 13 వరకు 12 రోజులు ఈ పుష్కరాలు ఉంటాయి. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు, చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానాదులు, గోదానాది దశదానములు చేయుట శ్రేయస్కరం. దీనివల్ల వంశాభివృద్ధి జరిగి పాపనాశనం కూడా జరుగుతుంది. ఇక యోగ పంచక ఫలితాన్ని చూస్తే జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి మంగళవారం అవడం వల్ల దుర్భిక్షము, యుద్ధము, రోగము, భయము, రాజపరస్పర విరోధములు, గ్రామ పట్టణ వనపర్వతాల యందు వృక్ష సంపద అగ్నిచే దగ్ధమవడం జరుగుతుంది. ఇక ఆషాఢ శుక్ల పంచమి చూసుకున్నట్లయితే శనివారం అవడం వల్ల భయము, పీడ, దుర్భిక్షము అధికంగా ఉంటాయి. ఆషాఢ శుక్ల నవమి స్వాతి నక్షత్రం అవడం వల్ల దేశంలో పెను తుఫాన్లు, అల్పపీడనం వంటి విపత్తులు సంభవిస్తాయి. అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆషాఢ బహుళ ఏకాదశి రోహిణీ నక్షత్రం అవడం వల్ల బహు చక్కగా ఫలిస్తాయి. పుష్య బహుళ అమావాస్య శనివారం అవడం వల్ల కలహప్రదంగా ఉంది. ఇక ద్వాదశ నాగాయనం గురించి చూసుకున్నట్లయితే భూవాహకంగా ఉండడం వల్ల పరాభవనామ సంవత్సరంలో కుళిక అనే సర్పము ఈ సంవత్సరాధిపతిగా కనబడుతోంది. అందువల్ల గాలి ఎక్కువగా ఉండి తూర్పు ప్రాంతాల్లో తుఫాను భయం మాత్రం కలుగుతుంది. ఇక కందాయ ఫలితాలను చూసుకున్నట్లయితే మనకి కందాయ ఫలాల్లో 3 సంఖ్యలు ఉంటాయి. అందులో ఒక్కో సంఖ్య 4 మాసాలకి సంబంధించిందిగా తీసుకోవాలి మనం. అనగా చేతి నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య, శ్రావణం నుండి కార్తీకం వరకు 2వ సంఖ్య, మార్గశిరం నుండి పాల్గొనం వరకు 3వ సంఖ్య కందాయముగా చూసుకోవాలి. ఇందు బేసి సంఖ్యలు ధనలాభము, సరి సంఖ్య సమలాభము సూచిస్తుంది. మొదటి 0 వ్యాధిని, 2వ 0 భయాన్ని, 3వ 0 రుణాన్ని సూచిస్తుంది. 3 0 వస్తే సంవత్సరం అంతా కూడా కష్టజీవనం తప్పదని తెలుసుకోవాలి. కందాయ ఫలాల్లో నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 3-0-1, భరణీ నక్షత్రం 6-1-4, కృత్తికా నక్షత్రం 1-2-2, రోహిణీ నక్షత్రం 4-0-0, మృగశిర నక్షత్రము 7-1-3, ఆరుద్ర నక్షత్రము 7-2-1, పునర్వసు నక్షత్రం 5-0-4, పుష్యమి నక్షత్రం 0-1-2, ఆశ్లేష నక్షత్రం 3-2-0, మఖా నక్షత్రం 6-0-3, పుబ్బా నక్షత్రం 1-1-1, ఉత్తరా నక్షత్రం 4-2-4, హస్త నక్షత్రం 7-0-2, చిత్తా నక్షత్రం 2-1-0, స్వాతి నక్షత్రం 5-2-3, విశాఖ నక్షత్రం 0-0-1, అనురాధ నక్షత్రం 3-1-4, జ్యేష్ఠ నక్షత్రం 6-2-2, మూలా నక్షత్రం 1-0-0, పూర్వాషాఢ నక్షత్రం 4-1-3, ఉత్తరాషాఢ నక్షత్రం 7-2-1,
శ్రవణ నక్షత్రం 204, ధనిష్ట నక్షత్రము 512, శతభిష నక్షత్రం 020, పూర్వభద్ర నక్షత్రం 303, ఉత్తరభద్ర నక్షత్రము 611, ఇక రేవతి నక్షత్రము 124. ఈ విధంగా కందాయ ఫలాలు ఉన్నాయి. ఈ ఫలితాన్ని బట్టి మీకు లభించబోయేటటువంటి ఫలాల్ని అర్థం చేసుకోండి. ఇక ధరవర్ల విషయానికి వస్తే వివిధ వస్తువుల ధరలు హెచ్చుగా పెరుగుతాయి, కొన్ని వస్తువుల ధరలు బాగా తగ్గుతాయి. అంటే ధరలో హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి కేవలం సూచన మాత్రమే. కారణం ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్యాయ అవినీతి ఎక్కువగా ఉన్నాయి. అసలు ధరలు ఎంతెంత పెరుగుతున్నాయో లేదో మనమే ఆలోచించుకోవాలి. అందుకోసం ముఖ్యమైనటువంటి కొన్ని వస్తువులు శాస్త్ర ప్రకారం వర్తమాన మార్కెట్ విలువలకు సమతూకంగా ఇవ్వడం జరుగుతోంది. ఇందులో ధరలు పెరుగుతుందా తగ్గుతుందా అనేదే ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇక ఏ వస్తువుల ధరలు ఎలా ఉంటాయో చూసుకున్నట్లయితే శనగలు, బంగారము, పూజా ద్రవ్యాలు, గోధుమలు, నూనె, ఎర్రధాన్యం, దుంప, చింతపండు, పసుపు, వెండి, ఫ్యాన్సీ మరియు ఉల్లి, సిమెంటు, ఇనుము, లెదర్, పశువులు సంబంధించినటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు బాగా పెరుగుతాయి. ధాన్యాలు, మిర్చి, కొబ్బరి, వస్త్రములు, కంప్యూటర్లు, వాటి విడిభాగాలు, విలాస వస్తువులు, పొగాకు ధరలు సమానంగా ఉంటాయి. ఇక నక్షత్ర రీత్యా సంవత్సర ఫలితాన్ని చూసుకున్నట్లయితే అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలు అభిజిత్ నక్షత్రానికి మనస్తాపం తప్పదు. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వాళ్ళకి రాజ్యపూజ్యము. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి యుద్ధ భయం. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వాళ్ళకి అలంకార ప్రాప్తి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రాల వాళ్ళకి రోగభయం. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర వాళ్ళకి ఆయుర్వృద్ధి. పునరుసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వాళ్ళకి ఆర్థిక లాభము. ఈ విధంగా నక్షత్రరీత్యా సంవత్సర ఫలితం ఉంది. మనం రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి పరాభవన సంవత్సర ఫలితాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూన్ తర్వాత ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరిగి మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు మరియు పదోన్నతులు ఆలస్యంగానైనా లభిస్తాయి. వ్యాపారస్తుల భాగస్వామ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గతంలో కూడా ఉన్నటువంటి కష్టాంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ పనికిరాదు, శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా కంటి సమస్యలు లేదా పాదాల నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విదేశీ ప్రయాణ యత్నాలు, విదేశీ చదువులకు సంబంధించి చేసే ప్రయత్నాలు, ఉద్యోగాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు వారికి చక్కగా అనుకూలిస్తాయి. అత్యంత అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన మరియు చండీ హోమాన్ని జరిపించుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకు సంబంధించి వృషభ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. ఈ ఏడాది రాజయోగం పట్టనుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, జీతాల పెంపునకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం మరియు పాత బాకీలు వసూలు అయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు విస్తరణకు ఇది అత్యంత అనుకూల సమయం. జూన్ తర్వాత ఇంట్లో శుభకార్యాలు నిశ్చయమయ్యేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. విదేశాలకు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది మరియు సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. ఈ సంవత్సరము వృషభ రాశి వారు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన, శ్రీ మహాలక్ష్మి సహితమైనటువంటి లక్ష్మీ గణపతి హోమంతో పాటు శ్రీ సూక్త హోమం కూడా జరిపించుకోవడం ఉత్తమం. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరుసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది ఈ సంవత్సరం వీరికి.
ఈ ఏడాది వృత్తిపరంగా భారీ మార్పులు ఉంటాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీ నిర్ణయ సామర్థ్యం వల్ల కష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈ ఏడాది మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు పనికిరాదు. జూన్ తర్వాత కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సాంకేతిక మరియు కళారంగాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీర్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులు తప్ప మరే పెద్ద సమస్యలు లేవు. ఇక ఈ సంవత్సరము మిథున రాశి వారు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి మహావిష్ణువు ఆరాధన, సుదర్శన హోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక కర్కాటక రాశి వారి గురించి చూసినట్లయితే పునర్సు నక్షత్రం 4, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరి ఫలితాన్ని చూస్తే ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఇక ఈ సంవత్సర ఫలితాన్ని చూసినట్లయితే ఈ ఏడాది అద్భుతంగా ఉంది. పనుల్లో ఆటంకాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు కోరుకున్న చోటికి బదిలీలు, విదేశీ అవకాశాలు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థికంగా గొప్ప వృద్ధి కనిపిస్తోంది. స్థిరాస్తి లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వారికి లాభాల పంట పండుతుంది. కుటుంబ విషయంలో శుభకార్యాల సందడి పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇది అత్యుత్తమ కాలంగా చెప్పవచ్చు. పరిశోధనలు చేసేవారికి మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తిరుగులేని విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఇక ఈ సంవత్సరం వీళ్ళు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం, మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం చాలా ఉత్తమం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశిలోకి వస్తుంది. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సర ఫలితాన్ని చూసినట్లయితే ఈ ఏడాది ఆటంకాలు మరియు మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యము. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఊహించిన ఖర్చులు లేదా పాత అప్పులు తీర్చుకోవడం కోసం ధనాన్ని చెల్లించాల్సి రావచ్చు. జూన్ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించడం అవసరము. ఇక కష్టపడితే విజయం సాధించడం సాధ్యంగా కనిపిస్తోంది. అయితే కఠినమైనటువంటి శ్రమ తప్పనిసరి. ఆరోగ్య విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు అవసరము. ముఖ్యంగా ఉదర సంబంధిత లేదా ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాల్లో ఉన్న వారికి ఈ ఏడాది కొంత ప్రతికూలత ఉండవచ్చు. ఇక ఈ సంవత్సరం వీరు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి సూర్యనారాయణమూర్తి ఆరాధన, అఘోర పాశుపత హోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంది. ఇక ఈ ఏడాది భాగస్వామి వ్యవహారాల్లో మరియు దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. జూన్ నుండి ఆర్థికంగా అద్భుతమైనటువంటి వృద్ధి మరియు ధనలాభం కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కొత్తగా ఆభరణాలు లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. అయితే కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాలు నిత్యమవుతాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి మరియు పరిశోధనా రంగంలో ఉన్న వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల పరిచయం వల్ల మీ భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఇక మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి కన్యారాశి వారు ఈ సంవత్సరం గణపతి ఆరాధన, నవగ్రహ శాంతి హోమం జరిపించుకోవడం ఉత్తమం. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీరు కోరుకున్నది గుర్తింపు లభిస్తుంది. ఈ సంవత్సరము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మారి అధికార యోగం పట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండమే కాకుండా పెట్టిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలు అందుకుంటారు. జూన్ తర్వాత ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి
ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తుల విస్తరణకు కావాల్సిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త శాఖలు ప్రారంభించడం లేదా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడంలో సఫలీకృతులవుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో తిరుగులేని విజయం లభిస్తుంది. ముఖ్యంగా సాంకేతిక మరియు మేనేజ్మెంట్ రంగాల వారికి గొప్ప అవకాశాలు వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఆందోళనలు కూడా చెందాల్సిన అవసరం లేదు. ఇక ఈ సంవత్సరం తులారాశి వారు మరింత అనుకూలత ఫలితాలు సాధించడానికి దుర్గాదేవి ఆరాధన మరియు లలిత హోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి సంతానపరమైన ఆందోళన లేదా మానసిక ఒత్తిడి కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ నుండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా జీతాలు పెరిగి జీవన సమృద్ధి జరుగుతుంది. వారికి జూన్ తర్వాతే ఈ విషయాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే విదేశీ వ్యాపారాలు లేదా ఎగుమతులు చేసేవారికి భారీ లాభాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు బాగా జరుగుతాయి. సందడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పరిశోధన చేసేవారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన, ముఖ్యంగా పరిశోధన చేసే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో పాటు వారి పరిశోధన ముందుకు సాగుతారు. కాబట్టి ఆధ్యాత్మికత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు రావచ్చు. ఇక ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడము, మన్యసూక్త హోమం జరిపించుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ధనుస్సు రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి ఆటంకాలన్నీ చిటికలో తొలగిపోతాయి. జూన్ నుండి ఆకస్మిక ధనలాభం మరియు ఇన్సూరెన్స్ లేదా పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి భారీ ఆదాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సహోద్యోగులు లేదా ప్రత్యర్థులు మీ ప్రతిభను చూసి మౌనంగా ఉండిపోతారు. ఆర్థికంగా ఈ ఏడాది బాగుంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం నిలకడగా ఉంటుంది. కొత్త మార్కెట్లను అన్వేషించడానికి మరియు టెక్నాలజీని వ్యాపారంలో ప్రవేశపెట్టడానికి ఇది మంచి సమయం. గృహ వాతావరణం సౌఖ్యంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు అందుకుంటారు. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ఆరోగ్యపరంగా ఇబ్బంది మాత్రం ఉన్నది, అది జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరము ధనుసు రాశి వారు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి దక్షిణామూర్తి ఆరాధన మరియు దత్తాత్రేయ హోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక తదుపరి మకర రాశి. ఈ సంవత్సరము మకర రాశిలో చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలకు సంబంధించిన నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఇక పనుల్లో వేగం పెరుగుతుంది. ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాల్లో మీరు చాకచక్యంగా వ్యవహరించి పెద్ద సమస్యల నుండి గట్టెక్కుతారు. జూన్ నుండి సమాజంలో హోదా, గౌరవం అనూహ్యంగా పెరుగుతాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా రావాల్సిన బకాయిలు అన్నీ వసూలు అవడమే కాకుండా కొత్త ఆదాయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది అభివృద్ధి కాలము. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి మరియు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల అగ్రస్థానంలో నిలుస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి సత్ఫలితాలు అందుతాయి. మీకు అభివృద్ధి మాత్రం తథ్యంగా కనిపిస్తోంది. ఆర్థికంగాను విద్యాపరంగాను కూడా. ఆరోగ్యపరంగా గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ విషయంలో మీరు ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు ముందస్తుగా పాటిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి. ఇక పరిహారాలకు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం మీరు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి కాలభైరవ ఆరాధన, రుద్రహోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం పనుల్లో జాప్యం మరియు శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పర్వాలేదు అనిపించిన కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యపరమైన ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. జూన్ నుండి శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు పోటీ పెరగవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. స్థిరమైన నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. లక్ష్యాలను చేరుకోవడంలో గతంలో కంటే రెట్టింపు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరము. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు
అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్త అవసరం. ఈ విషయంలో మాత్రము ఆరోగ్యపరంగా ఇబ్బందులు మాత్రం తప్పవు. ఇక ఈ సంవత్సరము కుంభరాశి వారు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి రాహుకాల దుర్గా పూజ, చండీ హోమం జరిపించుకోవడం ఉత్తమం. ఇక మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి సంబంధించిన ఫలితాన్ని చూసుకున్నట్లయితే పనుల్లో జాప్యం, మానసిక ఆందోళన కలిగిన జూన్ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగ్గ ఫలితం కోసం నిరీక్షణ తప్పదు. సహోద్యోగులతో వాదనకు దిక్కకుండా ఓపికతో వ్యవహరించడం శ్రేయస్కరం. జూన్ నుండి రాజయోగం పడుతుంది. సంతాన ప్రయత్నాలు ఫలించి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. జూన్ తర్వాత కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి సమయం. విద్యార్థులకు ఇది ఉత్తమమైనటువంటి కాలం. పోటీ పరీక్షల్లో అద్భుత విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉన్న చిక్కులు తొలగి సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అలసట ఉండవచ్చు. ఇక వీరు మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి హయగ్రీవ ఆరాధన, మేధా దక్షిణామూర్తి హోమం జరిపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ విధంగా ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం సంబంధించినటువంటి 12 రాశుల వారికి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే దీని నుంచి ఉన్నటువంటి ఏవైనా మంచి ఫలితాలకు అందరూ ఆనందం పొందుతారు. కానీ చెడు ఫలితాలు ఉండేసరికి దాన్ని పెద్దగా ఊహించుకుని విపరీతమైన భయాందోళనకు గురైతే మాత్రము దాన్ని ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే, ఎవరి జన్మజాతక ఫలితాలు మాత్రమే వారికి వర్తిస్తాయి. రాశి ఫలితాలని కేవలం మీరు భవిష్యత్తుని ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి మాత్రం ఉపయోగించండి. శాస్త్రం ఎప్పుడూ కూడా ఎవరిని భయపెట్టదు. శాస్త్రము ముందు జాగ్రత్త చెప్తుంది. మనం జాగ్రత్త పడాల్సిన అంశాలకు సంబంధించిన అంశాల్లో జాగ్రత్త పడ్డము. తదుపరి ఈ 10% ఫలితాలు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఒకే రాశిలో ఉంటారు. కొన్ని కోట్ల మంది ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఒకే పాదంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకే ఫలితాలు అందిస్తాయా అంటే కనుక వారి వారి జన్మజాతకాల ఫలితం మాత్రమే వాళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. ఇందులో 10% ఫలితాలు వర్తిస్తాయి, గోచార ఫలాలు. ఎందుకంటే ఉదాహరణకి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే ఒకే తల్లి గర్భాన పుట్టినటువంటి 2 కవలలు కొద్ది సమయం తేడాలోనే పుడతారు కదా, కొన్ని నిమిషాల తేడాలోనే. అంటే వాళ్ళు దాదాపుగా ఒకే నక్షత్రం ఒకే రాశిలో పుడతారు. అయినప్పటికీ వాళ్ళ జీవితాలు ఒకేలా ఉండవు. దీనికి కావాలంటే మీరు నిజ జీవితంలో మీరు అందరికీ అనుభవమైనటువంటి ఈ విషయాలే కాబట్టి అర్థం చేసుకుని అతి భయాలకు లోనవ్వద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ పరాభవన సంవత్సరం మీ అందరికీ శుభం చేయాలని ఆ చండీ పరాదేవతను ప్రార్థన చేస్తూ, యాదైవి సర్వభూతేషు మాతృరూపేణ చక్షుష నమస్తస్యై నమో నమః. మీకు ఖచ్చితంగా ఆ చండీ పరాదేవత అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా పరా అంటే ఉత్తమమైనటువంటి భవ జరిగేటువంటి ఫలితాలు అందుకుంటారని చెప్పి, మీకు భయం లేదని చెప్పి తెలియజేస్తూ శుభం.